సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్కి సంబంధించిన రిటైర్డ్ పర్సన్ అయిన డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. మనీకి సంబంధించిన ఎన్నో విషయాలని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు కొత్త కొత్త టాపిక్స్ తోటి. మరి ఈరోజు ఈ మనీకి సంబంధించిన విషయం ఏంటంటే వారెన్ బఫెట్ మనీ మంత్ర. ఈ వారెన్ బఫెట్ గురించి మనీ మంత్ర గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం చింతల శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. మీరు ట్యాక్సెస్నే కాదండి, మనీకి సంబంధించి ఎన్నో రకాల కొత్త కొత్త టాపిక్స్ని మా అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. అందులో ఇప్పుడు వారెన్ బఫెట్ మనీ మంత్ర అంటున్నారు. వారెన్ బఫెట్కి మనీ మంత్రకి ఉన్న రిలేషన్ ఏంటో మా అందరికీ కూడా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. శిల్పిక గారు, వారెన్ బఫెట్స్ ఈ రోజున 91వ ఏడులో ఉన్న 91 years ఆఫ్ ఓల్డ్ యంగ్ మ్యాన్. 91 years యంగ్ మ్యాన్. దీంట్లో మనీలో అంటే మీరు మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. మనీలో అమ్మా వారి మంత్రాలు ఉన్నాయమ్మా. హీస్ మంత్రాస్, మనీ మంత్రాస్. ఓకే. అయితే ప్రపంచంలోని ది బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు ఆన్ ద అర్త్ అంటే ప్రపంచం, వారెన్ బఫెట్స్. యుఎస్ బిలియనేర్. అతనికి ఆస్తి ఇప్పుడు నెట్ వర్త్ ఫోర్బ్స్ అనే ప్రపంచంలో ధనవంతుల లిస్టుని తీసేటువంటి న్యూయార్క్ బేస్డ్ మ్యాగజైన్ అనేక మార్లు వారిని ప్రశంసించింది. యుఎస్డి 1650 బిలియన్స్ వారి యొక్క నెట్వర్త్. 50 యుఎస్డి బిలియన్. ఈజ్ ఎ బిలియనర్. ఎస్ అమ్మా. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అలా 1650 బిలియన్స్ ఆఫ్ మనీ ఇన్మాస్ట్. ఎలా? ఒక చిన్న టెక్స్టైల్ మిల్ నుండి ఒక పవర్ హౌస్కి వచ్చారు. బెర్క్షైర్ హాత్వే అనే స్థలంలో, బెర్క్షైర్ హాత్వే అనే స్థలంలో చిన్న మిల్లుని ఒక మహా మనీ యంత్రంగా మార్చాడు సంస్థని. ఎలా 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 అమ్మ? జేమ్స్ ఆల్చెట్ అనే ఒక వ్యక్తి అబౌట్ వారెన్ బఫెట్స్ ద ఇన్వెస్టర్ అని ఒక మహాగ్రంథం రాశారు. ఒక వ్యక్తిపై మహాగ్రంథం. అసలు వారెన్ బఫెట్సే వొరేషియస్ రీడర్. అతను ఒక మంత్రం చెప్పాడు. నేటి ప్రపంచ ప్రజలకు మనీ విషయంలో ప్రతిరోజు కనీసం 500 పేజీలు చదవండి. అందులో మీకు డబ్బుకు సంబంధించిన అంశాలు దొరుకుతాయి. ఏ అంశం చదివినా అందులో నుండి మీరు తీసుకొని సక్సెస్ అవ్వండి అని చెప్పారు. సక్సెస్ ఆఫ్ మనీ ఎర్నింగ్. ఈ వాజ్ వొరేషియస్ రీడర్. తను కూడా 3 పుస్తకాలు రాశారు. ద ఇన్వెస్ట్మెంట్ అని, ది షేర్స్ అని, హౌ డు ఐ బిజినెస్ అని అద్భుతమైన గ్రంథాలు రాశారు వారెన్ బఫెట్స్. అయితే వారెన్ బఫెట్స్ ఎందుకు మంత్రం ఏం చెప్పారు? ఎలాంటి మంత్రాలు చెప్పారు? యు గో, నీ అహాన్ని విడిచిపెట్టు అని చెప్పారు. అంటే మనీ సంపాదించడంలో అహం విడిచిపెడితే కస్టమర్స్ని ఆకర్షిస్తావు, కస్టమర్స్తో సంభాషిస్తావు, వాళ్ళ ఆలోచనల్ని తీసుకుంటావు, నీ బిజినెస్లో వాటిని అన్వయిస్తావు, మంచి ఫలితాన్ని పొందుతావు. ఈగో అంటే ఎక్సెంట్రిక్, ఒక అహంకారి, అహంతోనే కునిపోయే వ్యక్తి కాకుండా ఓపెన్ అప్ కమ్మని చెప్తారాయన. రెండవ మంత్రం వారెన్ బఫెట్స్ది ఏం చెప్పానంటే, ఎప్పుడు కూడా జీవితంలో జెలసీ వద్దు. నీలో నీవే కుమిలిపోయి నీవే మాడి మసైపోతావు తప్ప ఎదుటి వ్యక్తిలోని ఏ విలువనైనా మానిటరీ వాల్యూని నువ్వు స్వీకరించు. ఒక వ్యక్తికి నీకంటే ఎక్కువగా ఏవైనా ఆలోచనలుంటే అడ్మైర్, ఆయన వాడిన పదం అడ్మైర్ చేయమన్నారు. అతను చెప్పారు, నాకెంతో ఆస్తుంది, అయినా కానీ నేను కొత్తగా ఎవరైనా మనీ సంపాదిస్తూ ఉంటే నేను ఆటోమేటిక్గా ఆకర్షించబడతాను. అందుకే మీకు తెలిసినట్టుగా అమ్మ శిల్పిక, బిజినెస్ మ్యాగ్నెట్ అని ఎందుకన్నారు చెప్పండి? ఆకర్షణ. మ్యాగ్నెట్ అంటేనే ఆకర్షణ. అంటే అలాగే బిజినెస్ మ్యాగ్నెట్ అని ఎందుకంటారంటే, బిజినెస్లో ఆరితేరిన ఆకర్షణ కలిగించే వ్యక్తి, ఆడ కానీ మగ కానీ వ్యాపారస్తులు కానీ, ఈ వాజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. అలాగే వారు చెప్పినటువంటి అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే, అతను ఎప్పుడు కూడా ఒక లైన్ అంటే ఒక హద్దు మీరు నిర్ణయించుకోకండి. నో లిమిట్, నో లక్ష్మణ రేఖ. ఎప్పుడు కూడా మీరు సాధిస్తూ పోవాలి తప్ప ఒక ఎండ్ పాయింట్ ఏర్పరచుకోవద్దని చెప్పారు వారెన్ బఫెట్స్. చాలా గొప్ప మాటలు అనేవి మన అందరికీ కూడా ఆయన తెలియజేశారమ్మా. వారి జీవితం నిజం. మన మహాత్మా గాంధీ గారు అన్నట్టుగా మై లైఫ్ ఈజ్
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, Ah. ది ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ద ట్రూత్ అనేటువంటి ఒక మహాగ్రంథంలో మహాత్మా గాంధీ మన జాతి పిత నుడివినటువంటి ఒక ప్రిఫేస్లో ఇదే పాయింట్ అమ్మ, ముఖ్యమైనటువంటి అంశం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నేను విడివిడిగా ఏమీ ప్రసంగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా జీవితమే ఒక మెసేజ్ ప్రపంచానికి అనేటువంటి ఒక సందేశం. అలాగే వారెన్ బఫెట్స్ కూడా తన గ్రంథంలో, వ్యాపారంలో, వ్యవహారంలో అద్భుతమైన ఒక వ్యక్తిత్వంలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా పాయింట్ నేను ఒకటి చెప్పాలమ్మా. వారు చెప్పినట్టు ఒక 12 మంత్రాలు ఉన్నాయమ్మా. అందులో 12 మంత్రాస్, అందులో ఇవి ప్రధానమైనవి. అతి ముఖ్యంగా మేక్ గుడ్ ఫ్రెండ్షిప్, యూ బీ గుడ్, యూ డూ గుడ్, యూ విల్ బి గుడ్, గెటింగ్ ఎవ్రీథింగ్ గుడ్. చాలా మంచి విషయం. నీవు నీలో బాగుంటేనే బయట నుండి నీకు మంచి వస్తుంది అంతా, అంటే గుడ్ విల్. సో దట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ప్రపంచ ప్రఖ్యాత అనేక ఆర్థిక శాస్త్రవేత్తల్ని అది అలరించింది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తూ వారెన్ బఫెట్స్ ఎలా కోటీశ్వరుడయ్యాడు, శతకోటీశ్వరుడయ్యాడు. వారివి 3 సూత్రాలు. వారు 3 సూత్రాలు పాటించి, మంత్రాలు పాటించి అద్భుతమైన విజయాన్ని సాధించాడు మనీలో. ఒకటి హెడ్జ్ మనీ, HEDG, హెడ్జ్ ఫండ్. ఒకరు సంపాదిస్తే మనీ, 10 మంది కలిసి కూడబెడితే ఫండ్. ఇప్పుడు ఏదైతే మనకు చిట్టీలు ఉన్నాయో, కిట్టీలు అని చిన్న ఫ్యామిలీస్ మనీలో చేసుకుంటారో, చిట్టీలు అని అయితే ఆ ఫ్రెండ్స్ కానీ ఇతరులు కానీ చేసుకుంటారో, సేవింగ్ చేసేవాళ్ళు, హెడ్జ్ మనీ ఉండేది అప్పుడు. అతను ఏమంటాడంటే కిట్టీలు, హెడ్జ్ మనీ అనేది అప్పుడు ఎప్పుడు 80లో 80s వరకు, 60 to 80s 2 దశాబ్దాల కాలంలో హెడ్జ్ మనీ అని ఉండేది ప్రపంచవ్యాప్తంగా. చిట్టీలు, చిట్స్. అతను ఏమంటాడంటే చిట్టీ వేస్తే 20% బెనిఫిట్ తీసుకుంటారు, అప్పుడప్పుడు విత్డ్రా చేసుకుంటారు, లాస్కే మీరు చిట్టి తీసుకుంటారు, వాళ్ళే లాభం పొందుతారు అనుకుని అతను ఫస్ట్ హెడ్జ్ ఫండ్ బిజినెస్ ప్రారంభించారు. కోట్లు సంపాదించారు. కానీ అది తప్పని తెలుసుకొని తర్వాత కొన్ని చిన్న బ్యాంక్స్ని పెట్టాడు, ఒక సమూహాన్ని. కొన్ని 10 బ్యాంకులను పెట్టాడు, 100 బ్యాంకులను పెట్టాడు వారెన్ బఫెట్స్. ఎందుకు పెట్టారంటే ఆయన ఉద్దేశంలో మనీ సూత్రంలో, మనీ మంత్రాల్లో బ్యాంక్ 100% ప్రాఫిట్ తీసుకుంటుంది, అప్పుడే ఇవ్వదు. నీ మనీ డిపాజిట్ చేసింది అప్పుడప్పుడు కొంతకాలానికి అడిగినప్పుడు మాత్రమే నీకు ఇస్తుంది అనే ఉద్దేశంతో బెటర్ దాన్ హెడ్జ్ ఫండ్ అని బ్యాంకులు స్టార్ట్ చేశాడు. అందులో విజయం సాధించాడు. మళ్ళీ 3వ మంత్రము, మహామంత్రము ఏంటంటే కానే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రపంచ ప్రఖ్యాత ఇన్సూరెన్స్ కంపెనీలకే అతను చీఫ్ అడ్వైజర్ వారెన్ బఫెట్స్. ఎందుకంటే అవునమ్మా, 20% అక్కడ హెడ్జ్ మనీలో అప్పుడప్పుడు ఇవ్వాలి కాదు, ఎక్కువ టైం తీసుకుంటారు ఎవరు, బ్యాంకర్స్. 100% ప్రాఫిట్ తీసుకుంటారు, ఎక్కువ టైంకి డబ్బులు వాపసిస్తారు. ఇన్సూరెన్స్లో 100% ప్రాఫిట్ తీసుకుంటారు, 99% మీరు అడిగినప్పుడు ఇవ్వరు. 20-year పాలసీ, 15-year పాలసీ, 30-year పాలసీ, 50-year పాలసీ యాజ్ పర్ ది ఏజ్ గ్రూప్స్ అని గ్రహించి కోట్ల డబ్బుని సాధించారు వారెన్ బఫెట్స్. ప్రపంచానికే ఒక జోల్ట్, ఒక కుదిపిచ్చాడు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలమ్మా, వారి మహామంత్రాల్లో ఇంకొక మహామంత్రము, మనీ మంత్రం ఏమిటంటే వారెన్ బఫెట్స్ డీల్ను చేయమంటారు. ఆయన డీల్ అంటే అతను చేసిన ఆయన జీవితంలో ఆర్థిక ప్రయాణంలో ఇన్ ఈజ్ మనీ జర్నీ, ఇన్ ఈజ్ ఎకనామిక్ లైఫ్ ఏం చేశానంటే, ఒక కంపెనీ మూతపడుతుంది, షేర్ వాల్యూ పడిపోతుంది. అతను ఎప్పుడు కూడా ఛాలెంజ్తో వాటిని కొన్నాడు. వేల లక్షల కోట్ల డాలర్లు ఆ ధైర్యం చేసి సంపాదించాడు. అందుకే వారెన్ బఫెట్స్ యొక్క సూత్రం ఏమిటంటే డీల్ చేయాలి, మనిషి ఛాలెంజ్ చేయాలి. అందుకనే వారెన్ బఫెట్స్కి ఒక పేరుంది, ఏది మనీ ప్రపంచంలో ఏమిటంటే హీజ్ ఏ వార్షిప్ ఆఫ్ మనీ. అంటే శత్రువులు, పోటీదారులు, వ్యాపారస్తులు ప్రపంచంలో ఓపెన్ మార్కెట్లో, మార్కెట్ స్ట్రాటజీలో ఎందరూ ఉండొచ్చు. వారి సైనికులైతే అతనొక వార్షిప్. అది నిరూపించి నిత్య జీవితంలో ఆచరించి చూడడానికి 91 సంవత్సరం. వారి యొక్క ఆహార్యము, దుస్తులు వెరీ సింపుల్. వారి ఇల్లు ఒకసారి వార్షిక
ఆదాయ వ్యయాల ప్రణాళిక సిద్ధం చేసుకొని అక్కడ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఇంటికి వస్తుంటే కొత్త డ్రైవర్, సార్ తమరి ఇల్లు అంటే చెప్తాడు. వెళితే చిన్న ఇల్లు, చాలా సింపుల్ జీవితం, సింపుల్ టేకింగ్ ఆఫ్ ఫుడ్, బట్ హై థింకింగ్. మనీ మ్యాటర్లో ఈ రోజున టుడే 17వ జూలై 2021 సంవత్సరం ప్రపంచంలోనే ఇన్వెస్ట్మెంట్లో ఎన్సైక్లోపీడియా అంటే గూగుల్ లైక్ సెర్చ్ మిషన్, ఏ సబ్జెక్ట్ అయినా వస్తుంది మన ముందుకి. అలా అతను ఇన్వెస్టోమీడియా అంటారు దాన్ని, ఎన్సైక్లోపీడియాగా ఇన్వెస్టోపీడియా. ఎస్, చాలా మంచి వర్డ్స్ వారికి ఆపాదించారు. ఇన్వెస్టోపీడియా, వారెన్ బఫెట్స్, యుఎస్. చాలా చాలా మంచి సబ్జెక్ట్ అండి. అది మనీది మనం ఎంత అనుకున్నా కూడా అది పెరుగుతుందే కానీ తరిగేది కాదు. అందులో ఇలాంటి వాళ్ళందరి గురించి అది తెలుసుకునే కొద్ది ఇంకా 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 తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు అసలు తెలుసుకుంటే ఆ లైఫ్కి ఎప్పుడొకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడుతుంది. సో వారెన్ బఫెట్స్ గురించి మీరు ఇంత చక్కగా చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మనకి సమయం తక్కువ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా తెలియజేశారు మనీ మంత్రాకి సంబంధించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. విన్నారు కదండి డాక్టర్ చింతల శ్రీనివాస్ గారి మాటల్లో వారెన్ బఫెట్కి సంబంధించిన మనీ మంత్రాస్ గురించి. ఇంకా ఇంకా కూడా మనీకి సంబంధించిన టాపిక్స్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.